ముంబైలో, కోల్కతాలో గాలి వీధులు అందరూ నిద్రపోయాక ఒక భయం వచ్చింది. వాడిని స్టోన్ మ్యాన్ అని పిలిచారు. వాడెవడు? సీరియల్ కిల్లరా? లేదా అర్బన్ లెజెండా? అనేది ఎవ్వడికి తెలీదు. ఈ 3 మినిట్స్‌లో చర్చించుకుందాం దీని గురించి. ఇండియాస్ అన్సాల్వ్డ్ మిస్టరీ ఇది. 1985లో ముంబైలో స్టార్ట్ అయింది. ఫుట్‌పాత్ మీద పడుకునే వాళ్ళు రాత్రి టార్గెట్ అయ్యేవారు. హెడ్ మీద రాయితో అటాక్ చేస్తాడు. ఒకటే బ్లో. వాళ్ళు ఫినిష్‌గా. నో ఫింగర్ ప్రింట్స్, నో క్లూస్. 12 మర్డర్స్ చేశాడు ముంబైలోనే. సేమ్ టైంలో కోల్కతాలో 13 మర్డర్స్, సేమ్ స్టైల్. పోలీస్ ఫుల్ స్పీడ్‌లో సెర్చ్ చేసింది. కానీ స్టోన్ మ్యాన్ ఎవడు అనేది పట్టుకోలేకపోయారు. జనాలు డోర్స్ లాక్ చేసుకున్నారు. స్టోన్ మ్యాన్ అంటే భయం అయిపోయింది. ఇమాజిన్, రాత్రి గాలి కోసం పడుకుంటావు. సడన్‌గా స్టోన్ మ్యాన్ వస్తాడు. ఎవడు వాడు? సైకో కిల్లరా? గ్యాంగా? లేదా వేరే ఏదో ప్లానా? ఎవ్వడికీ తెలియదు. పోలీసులకు కూడా హెడ్ స్పిన్ అయిపోయింది. అఫీషియల్‌గా 25 మర్డర్స్. కానీ ఇంకా ఎక్కువ ఉంటాయనే షాకింగ్ కదా! ఒకరన్నారు స్టోన్ మ్యాన్ మెంటల్ పేషెంట్ అని. ఇంకొకరంటారు సిటీలో పానిక్ క్రియేట్ చేయడానికి ప్లాన్. కానీ జీరో ప్రూఫ్స్. 1989 తర్వాత స్టోన్ మ్యాన్ డిసప్పేర్ అయిపోయాడు. లేదా ఇంకా తిరుగుతున్నాడా? ఈ కేస్ ఇంకా మిస్టరీ. నువ్వేమనుకుంటున్నావు? ఫ్రెండ్స్, స్టోన్ మ్యాన్ ఎవరు? నువ్వు గెస్ చేయి. కామెంట్స్‌లో చెప్పు. ఫుల్ స్టోరీ కోసం నెక్స్ట్ షాట్ చూడు. నచ్చితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయి తెలుగు మిస్టరీస్‌తో.